రాజీవ్ యు వికాసం పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాయితీ పోను మిగతా వాటా భరించేందుకు లబ్ధిదారు సిద్ధంగా ఉన్నా యూనిట్లు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. పథకం అమల్లో పారదర్శకత పెంచేందుకు, నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జిల్లా సంక్షేమాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత అర్హుల జాబితాను బ్యాంకర్లకు పంపించి ఆ యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేయాలని సూచించింది. యువ వికాసం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 16.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేటగిరీ 100 కింద రూ.5,000 విలువైన యూనిట్కు 100% రాయితీ ఉంది. బ్యాంకు లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయాలని ఇప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరీ 2 కింద యూనిట్ వ్యయం రూ.1,00,000లో 10%, రూ.2,00,000 వరకు 20%, కేటగిరీ 4 కింద రూ.2,00,000 2,00,000 వరకు 30% చొప్పున బ్యాంకు లింకేజీ తప్పనిసరి. గతంలో బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు కాకపోవడం, తప్పనిసరిగా లబ్ధిదారు ఇచ్చే రుణాన్ని పూచీకత్తు పెట్టాలని. ఈ తరహా విధానంతో పథకం లక్ష్యం నెరవేరదని, స్వయం ఉపాధి పథకాలు పక్కదారి పట్టే అవకాశాలున్నట్లు ప్రభుత్వం భావించింది. పథకం కింద ఎంపికైన వారికి తప్పనిసరిగా బ్యాంకు రుణం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇఫిలా బ్యాంకర్లను ఆదేశించారు. రుణం కింద బ్యాంకులు రూ.160 కోట్లు భరిస్తే దాదాపు 5 లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు మంజూరవుతాయని తెలిపారు.